మంచిది ప్రియులారా. గ్రీకు సంస్కృతి వ్యాపించబడుట గురించి కొన్ని విషయాలను మనం గమనిద్దాము. 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ గ్రీకు విషయాల్లో మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మనం ఆలోచన చేయగలిగితే, ఈ గ్రీకు సంస్కృతి వ్యాపింపబడుట గురించి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలను కూడా మనం చూస్తే, ఆ యొక్క గ్రీకు విషయంలో మనం చూసినప్పుడు సారవంతమైనటువంటి భూమి మరియు వర్తక కేంద్రాల కొరకు ప్రాచీన గ్రీకుల యొక్క అవసరత వలన మధ్యధర మరియు నల్ల సముద్రాల తీరం చుట్టూ కాలనీలను స్థాపించి తిరిగి, ఇది ప్రత్యేకంగా క్రీస్తు పూర్వము 8వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు జరిగింది. ఇది ఇథియోపియా యొక్క ప్రాచీన రాజధానియు, బైబిల్లో కూషు, ఐగుప్తు, దక్షిణాన నైలు నదికి చెందిన 6వ సెలయేరు వద్ద ఉన్న మెర్సిలో గ్రీకుల కళాకృత్యాలు కనుగొనబడింది. 4వ శతాబ్దంలో మహా అలెగ్జాండరు విజయముతో 2వ గొప్ప వలస ప్రయత్నము జరిగింది. విస్తృత ఫారిషన్ రాజ్యంను ఓడించుటకు తూర్పు వైపు ఆయన రావడం మాత్రమే కాదు కానీ అతడు దాని సుదూర సరిహద్దులను దాటి కూడా నడిచాడు. భారతదేశం యొక్క పెద్ద దండులతో కూడా ఏనుగులపై యోధులతో యుద్ధములో పాల్గొన్నాడు. మునుపటి శిక్షకుడుగాను గొప్ప తత్వవేత్త అయిన అరిస్టాటిల్ సలహాను అతడు అనుసరించెను. అలెగ్జాండరు విజయాలు ఎక్కడైతే జరిగాయో అక్కడ అతడు కాలనీలను స్థాపించెను. ఈ కాలనీలలో గ్రీకు పద్ధతి ప్రకారము నగరాలను బోధించగల సాంప్రదాయంగా గ్రీకు జీవన విధానమును అందించగల సామర్థ్యం కలిగి ఉన్న గ్రీకు మాట్లాడు సిబ్బందిని అలెగ్జాండర్ అక్కడ స్థిరపరిచాడు. దీనిలో క్రీడా సౌకర్యాలు, మండలి గృహాలు, విద్య, వ్యవస్థ, సంస్కృతి, భాష, సాహిత్యము మరియు చట్టాలు, ఆచారాలు ఉన్నాయి. అలాంటి నూతన స్థాపనల యొక్క ఉద్దేశం కొరకు ఏర్పాటు చేయబడిన పనివారు అలాంటి కాలనీలో జీవన పద్ధతిని స్థాపించాలి. తదుపరి కాలనీ యొక్క గోడల అవతలి వైపుకు కూడా ఆ చుట్టుపక్క ప్రాంతంలోని ప్రజలు గ్రీకీకరణ ప్రభావితం చేసి బాధ్యత వారిది. అలెగ్జాండర్ యొక్క విజయమునకు అర్థం విజయం మాత్రమే కాదు, బదులుగా ఇది అధిక లక్ష్యమును సాధించుట ఉద్దేశము ఏదనగా సంస్కృతంగా ఉన్నతమైన గ్రీకు జీవన విధానమును యొక్క ఆశీర్వాదములను ప్రపంచంతో పంచుకోవడము, మానవులందరూ సహోదరులుగా మారి ఈ మంచి జీవితంలో పంచుకోవాలని ఆయన నమ్మకం. అయితే ఈ దీవెనల ప్రాప్తి కేవలం గ్రీకు భాష మరియు గ్రీకు సంస్కృతిలో పండితుడిగా ఉన్నవాడే అయితే అలెగ్జాండరు స్వయంగా గ్రీకీకుడు
గ్రేకీయుడు కాదు. అతడు మాసిదోనియాకు చెందినవాడు. మాసిదోనియా రాజైన ఫిలిపి చేత పెంచబడెను. నైపుణ్యత, దౌత్యవేత్త మరియు ఊహకర్త అయిన ఫిలిపి క్రమంగా తన పరిపాలనను నేడు గ్రీసుగా పిలువబడుతున్న ఉత్తరం వైపుకు వ్యాప్తి చేశాడు. చివరకు క్రీస్తు పూర్వం 338లో చొరోనియా యుద్ధంలో ఎథెన్సు మరియు డేబిస్ను ఓడించి మరి గ్రీసు అంతటి యజమానుడాయను. ఫిలిపి తన కాలంలో ఉన్నటువంటి తాజా మరియు అత్యంత ఆధునిక యుద్ధ కళలను నేర్చుకొని గ్రీకు నగరములన్నిటి ఒక స్థానిక దళములకు శిక్షణ తెచ్చి శిక్షణ ఇచ్చి మరియు వారిని ఐక్యపరిచి పారిషన్ సామ్రాజ్యం తన కుమారుడు జయించుటకు రంగస్థలంను సిద్ధపరచను. ఫిలిపి అనాగరికునిగా పిలువబడినప్పటికీ తన కాలంలో ఉన్నటువంటి సాహిత్య కళాకారులందరినీ తన అంతఃపురమునకు పిలిచి ఆ దినములలో అత్యంత ప్రాముఖ్య పండితుడును మరియు తత్వవేత్త అయిన అరిస్టోటలీను మహా అలెగ్జాండర్గా పిలువబడిన తన కుమారునికి శిక్షకునిగా నియమించెను. గ్రీకుల జీవన విధానము, గ్రీకీకరణ, దాని యొక్క సంస్కృతి, కళా నిర్మాణం, సాహిత్యం, చట్టములు మరి విద్యా సంస్థల ప్రపంచముపై ప్రభావంను కలిగించెను. రాబో తరములకు కూడా గ్రీకు సాధారణ భాషగా మారెను. రోమా తూర్పు దిశగా విస్తరించి మరియు గ్రీసు సైనిక దళమును జయించినను రోమా సాంస్కృతికంగా గ్రీకుల జీవన విధానం, గ్రీకీకరణ, దాని యొక్క సంస్కృతి, కళా నిర్మాణం, సాహిత్య, చట్టములు మరియు విద్యా సంస్థలు ప్రపంచంపై ప్రభావితం కలిగించను. రాబోవు తరములకు కూడా గ్రీకు సాధారణ భాషగా మారాను. రోమా తూర్పు దిశగా విస్తరించి మరియు గ్రీసు సైనిక దళమును జయించినను రోమా సాంస్కృతికగా గ్రీకుల చేత జయింపబడినది అని చెప్పబడినది. ఇటలీ ద్వీపకల్పంలో ఈ రెండు సంస్కృతులు ఒకదానితో ఒకటి కలిశాయి. ప్రత్యేకంగా రోమీలను గ్రీకులు వలసల విషయంలో అధిగమించిన దక్షిణ ప్రాంతంలో రోమీలు చూసిన వాటిలో చాలా వరకు వారు మెచ్చుకున్నారు మరియు అనుకరించారు. కాలమును మరియు భూకంపంలో కూడా నిలిచి ఉన్న గొప్ప గోడలను మరియు తోరణాలను కట్టిన నైపుణ్యము నుండి రోమీలు నేర్చుకున్నారని కొంతమంది నమ్మకం. అయితే వారు నేర్చుకొనిన కుమ్మరి నైపుణ్యత, విగ్రహాల ప్రతిష్టత మరియు దేవాలయం నిర్మాణంలో గ్రీకుల యొద్ద నేర్చుకున్నారు. సాహిత్యంలో మరియు కవితలలో వారి యొక్క ప్రారంభ ప్రయత్నములు వారు గ్రీకుల యొద్ద నేర్చుకొని దానికి స్పష్టమైన అనుకరణ రోమీలు గ్రీకునకు తూర్పున ఉన్న ఇటలీ ద్వీపకల్పమును జయించుటకు పశ్చిమ మధ్య ద్వార ప్రాంతం యొక్క గ్రీకీకరణకు ఎంతగా తోడ్పడింది అంటే గ్రీకులు స్వయంగా ఎన్నడూ దీనిని చేసి ఉండకపోయేరేమో. రోమా సైన్యములు తమ తూర్పు గ్రీకు పొరుగు వారిని జయించడంలో బాగా విద్యావంతుడైన గ్రీకు ఖైదీని తన ఇంటి వద్ద కుమారునికి శిక్షకునిగా ఉండుటకు తీసుకెళ్ళుట అనేది దళమునకు సాధారణము. గ్రీకు మనుషుడు తన ఇంటి బానిసగా ఉంటూ బాలుడు గ్రీకు నేర్చుకున్నటకు సహాయపడేవాడు. చాలా ఏళ్ల క్రితము బ్రిటిష్ వారి మ్యూజియంను సందర్శించుతున్నప్పుడు మరియు ప్రదర్శనలో కుండ పెంకులలో చూసితిమి. ఈ విరిగిన కుండ పెంకులపై కొన్ని గ్రీకు రచన స్పష్టంగా కనిపించింది. పదాలు కొన్ని రకాల జాబితాను కలిగి ఉంది. సన్నిహితంగా చూసినప్పుడు అవి క్రియలు, నామవచకములు మరియు విశేషణములు మొదలైనవి మేము చూశాము. ఈ ప్రాముఖ్యమైన శిక్షణ నేర్చుకున్నటకు కొంతమంది
రోమా యవనస్తుల యొక్క పాఠశాల పని. ఉదాహరణకు ఆ కాలంలో గ్రీకు రోమా ప్రపంచంలో నివసించిన యూదుడైన బాలుడు ఈ కష్టమైన విద్య బాధ్యత నుండి తప్పించుకోలేరు. మరి ప్రత్యేకంగా అతడు చెదరిన యూదులలో ఒకడైతే యూదులపైన గ్రీకు ప్రభావము మరి మనము చూడగలుగుతాం. అపొస్తలుల కార్యంలో 11వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు కొంత మనకు అవగాహన వస్తుంది. అపొస్తలుల కార్యము 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాము. 11:20. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొక్కయ్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. మనం వీటిని పూర్తిగా చదువుకుందాం. 19వ వచనం నుంచి మనం చదువుకుందాము. 26 వరకు మనం చదువుకుందాం. స్తెఫేను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యం బోధింపక ఫెనీకే, కురుపా, అంతియొక్కయ ప్రదేశముల వరకు సంచరించిరి. ఆ కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొక్కయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గురించి నా సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్కయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్షునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొక్కయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతియొక్కయలో క్రైస్తవులు అనబడిరి. 20వ వచనం చూస్తే కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొక్కయకు వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్తను ప్రకటించిరి. గ్రీకు సంస్కృతి వ్యాపించబడుట ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎలా వ్యాపించబడింది అని అంటే క్రీస్తును సువార్త ప్రకటించడం ద్వారా మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు అంతియొక్కయలో. అంతేకాకుండా వారు అంతియొక్కయకు వచ్చి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా దేవుని యొక్క ఉద్దేశము బయలుపరచబడడానికి అనేక ప్రాంతాలు వారు తిరగడానికి సిద్ధపడి ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వ్యాపించడము అని అంటే చాలా వరకు మనం అనుకునొచ్చు, ఈ ప్రదేశాలను యుద్ధం చేస్తే గెలిస్తే మనం వ్యాపించవచ్చు, ఈ పట్టణాలు మనం స్వాధీనం చేసుకోవచ్చు, ఈ యొక్క మండలాలు స్వాధీనం చేసుకోవచ్చు, ఈ రాజధానులు మనం స్వాధీనం చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. అవి ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఎన్ని యుద్ధంలో జయించినప్పటికీ మరి క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించకపోవడం వల్ల ఏమీ ప్రయోజనము కాలేదు, విస్తరింపను జరగలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇందులో రాయబడినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇంతవరకు మనం చదువుకున్నటువంటి విషయాలను గ్రీకు సంస్కృతి వ్యాపించబడుట గురించి మనం చదువుకున్నాము, కానీ అంత విషయాలను ఇందులో మనము చూడలేము.
ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 11:20లో చూశాము, కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిన వీరు అంతియొక్కకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించిరి 26వ వచనం చూసినప్పుడు వారు కలిసి ఈ యొక్క సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిన మొట్టమొదట అంతియొక్కల శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అందుకనే ఇవన్నీ కూడా మనం కొంచెం ముందుకు చదువుకుంటూ మనం వెళ్ళగలిగాము. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలను మనం చూసినప్పుడు అక్కడ కూప్రి మరియు కురేని మనుషులు అన్యుల గ్రీకుల యొద్దకు సువార్తను తీసుకెళ్లారు. ఈ సువార్థికులు ఇంచుమించు అందరూ యూదులే. మరియు అలాగైతే యూదులు ప్రపంచ భాష మరియు సంస్కృతి ద్వారా ఆకర్షింపబడి మధ్య ద్వారా మరియు దాని దీవుల తీర ప్రాంత నగరంలో ఉన్నటువంటి అనేకమైన యూదులు కూడా గ్రీకు ప్రభావంలో ఉన్నారు. యూదయ కూడా గ్రీకు భాష మరియు సంస్కృతి వలన ప్రభావితం చేయబడెను. ఉదాహరణకు యేసు నేరమును తెలియజేయుటకు ఆయన సిలువకు కొట్టబడి ఉన్న పేరు ఎబ్రీ లాంటిన్ మరియు గ్రీకు భాషలో రాయబడిను. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని మనం చూస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనము మరియు 20వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది ఎబ్రీ, గ్రీకు, రోమా భాషలో రాయబడెను గనక యూదులలో అనేకులు దానిని చదివిరి. 21 నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము గాని యూదులకు రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను రాసినదేమో రాసి తినను అంటే ఆయన యూదులకు రాజు అని చెప్పి ప్రపంచానికి రాజు అని చెప్పి నేను రాసిన దాన్ని మళ్ళీ నేను తీసివేయను అని చెప్పి మరి పిలాతు గారు చెప్పినటువంటి మాట రాసినదేదో రాసి తిని అని చెప్పి ఆయన చెప్పాడంటే అది దేవుని చిత్తము లేనిది అది రాయబడదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు గ్రీకు భాష మాట్లాడేటటువంటి వారు ఎక్కువ శాతంగా ఉంటూ ఉన్నారు అనేటటువంటిది ఈ 20వ వచనంలో యేసు సిలువ వేయబడిన పట్టణమునకు సమీపమై ఉండిన అది ఎబ్రీ, గ్రీకు, రోమా భాషలతో రాయబడి ఉండేను గనక యూదులలో అనేకులు దానిని చదివిరి అనేటటువంటి విషయం. వ్యాపించడము అని అంటే క్రీస్తును గురించినటువంటి బోధ నిమిత్తమే వ్యాపించబడి ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇందులో రాసి ఉంచబడి ఉన్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. రాసి ఉంచబడిన దానినే మనము గొప్పగా ఆలోచన చేయగలుగుతూ ఉంటున్నాం. రోమా ప్రపంచం అంతయు వ్యాపింపబడిన గ్రీకు భాష కాలం సంపూర్ణమగుటకు మరి ఫిలిప్పీ 4:5 అధ్యాయం 4వ వచనం 5 చూసినప్పుడు ప్రాముఖ్యమైనదిగా పనిచేశాం. పాలస్తీనా వెలుపట అపోస్తలులు మరియు సువార్థికులు సువార్తను ప్రకటించిన భాష ఇదే. క్రొత్త నిబంధన పుస్తకములు రాసినప్పుడు ప్రేరణ కలిగిన రచయితలు దానిని ఉపయోగించిరి. ఫిలిప్పీ పత్రికను మనం చదువుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాము. గలతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నేను ఫిలిప్పీ పత్రిక అని చెప్పాను. గలతి 4వ అధ్యాయము 4 మరియు 5వ వచనాన్ని చూస్తే మొదటి నుంచి 7 వచనాలు చదువుకుందాం. మరియు నేను చెప్పున్నది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు. బాలుడై ఉన్నంత కాలం అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములు లోబడి దాసులమై ఉంటిమి.
అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కూరులైనందున క్షమించండి మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుణ్ణి ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మరి ఈ గలతీ పత్రికలో మొదటి నుంచి దాని భావాన్ని మనం చూస్తే, ఒక నిర్ణయము కాలం వరకు యూదులు ధర్మశాస్త్రం అనుసరించి ఉన్నారు. అంతేకాకుండా అయితే రక్షించుటకు వచ్చిన క్రీస్తు యూదులకు పుత్రత్వంను అనుగ్రహించి ఉన్నాడు. 11 నుంచి చూస్తే, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఎందుకంటే తన ప్రయాసము వ్యర్థం కాకూడదు అని చెప్పి మనం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, అంతకుముందు కూడా దయచేసి మొట్టమొదట కూడా గలతీ పత్రికకు బదులు ఫిలిప్పీ పత్రిక చదువుకున్నట్టుగా ఉంటూ ఉన్నాం మనము. దయచేసి క్షమించండి. గలతీ పత్రికనే 4వ అధ్యాయము 4వ వచనము మనం గమనించాలి. 4వ అధ్యాయం ఇంతకుముందు ఫిలిప్పీ మొట్టమొదట మనం చూసాం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి. మరి ఇది గలతీ పత్రికకు సంబంధించినదే, మనం చివరిగా చదువుకున్నటువంటిది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. చదివే దాంట్లో నేను పొరపాటుగా గలతీ పత్రిక 4:4-5 చదివే బదులు ఫిలిప్పీ పత్రిక 4 నుంచి చదువుకొని ఉన్నాం. దయచేసి మీరు దయతో అది కొంచెము సరి చేసుకోవాల్సిందిగా, నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామన మనవి చేస్తున్నాను. దయతో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, గ్రీకు సాంస్కృతిక విస్తరింపబడుట గురించి సువార్త వలననే అది విస్తరింపబడి ఉంటున్నది అనేటటువంటిది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం, అలాగునే యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం నాయన మేము చదువుకున్నాం. అపోస్తల కార్యం 11:20లో చూశాం నాయన. అవును నాయన, మీ మాటల చేత మేము జ్ఞాపకం చేసుకొని ఆదరణ పొందుతూ సత్యమును గ్రహిస్తూ ఎంబడిస్తూ సువార్తకు లోబడి దేవునికి లోబడి సత్యమునకు లోబడి విధేయత కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించి నైనా మీ యందు మేము పడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా తగిన కాలమందు కృపను చూపించమని సహాయం చేయమని నైనా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి పాదాలు ఎంతో సుందరములని చెప్పి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది నాయన. సువార్తను ప్రకటించిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సువార్త కొరకు ప్రయాసపడిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకో. అది శరీర రూపకంగా నాయన, శ్రమ రూపకంగా శరీరంతో శ్రమపడి శుభ్రం చేయడం కానీ పని చేయడం కానీ ఆ విధంగా పరిచర్యలో సహాయపడ్డాం నాయన. అలాగునే చదివి సహకరించడం, పాటలు పాడి సహకరించడం, ప్రార్థన చేసి సహకరించడం, ఇతరులకు బైబిళ్ళు ఇచ్చి సహకరించడం, కరపత్రికల ద్వారా సహకరించడం, పరిశుద్ధ సన్నిధికి వచ్చి సహకరించడము, దేవుని సన్నిధిలో కానుకలు ఇవ్వడం నాయన, ఆరాధనలో పాల్గొనడం, బల్లలో పాల్గొనడం, అన్నిటి చేత నాయన సువార్తను మేము విస్తరింప చేసుకోవడానికి మీరు చూపిన మార్గంలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ఈ మానవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన
నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామాన మీకు అందరికీ వందనాలు.